ఆ తర్వాత ఆదినారాయణుడు శంకరుని చూసి, మహేశ్వర, నువ్వు నాతో సమానుడు, మన ఇద్దరిలోనూ కూడా భేదం లేదు. నాలాగే నువ్వు కూడా అందరిచేతను పూజించబడుతుంటావు. నువ్వు లేని వస్తువు ఈ లోకంలో లేదు, సర్వాత్మకుడువు అంటూ శివుణ్ణి ఇలా స్తుతించాడు. సదా గోపికా మండలే రాజమానం లసనృత్య బంధాది లీలా నిదానం. విష్ణుకృత శివస్తుతి అర్థం: ఓ శంకర, నీవు సూర్యచంద్రాగ్నుడు 3 నేత్రములుగా కలవాడవు. దేవతలు, మానవులు, యోగులు వీరి చేత పూజించబడేవాడవు. నీకు మిత్రుడు, శత్రువులు అనే భేదం లేదు. నేనే నువ్వు, నువ్వే నేను. వేదాంగాలు మోక్షదాతగా నిన్నే ప్రశంసిస్తున్నాయి. మహాదేవుడువైన నీవు భేదం లేనివాడవై వివిధ రూపుడవై లోకాన్ని ఆవరించి ఉన్నావు. నువ్వే పరమానందమూర్తివి, నువ్వే అభయమిచ్చేవాడవు, నువ్వే శాశ్వతుడైన పరబ్రహ్మవు. నువ్వు దేవతలలో ఇంద్రుడవు, వేదవేత్తలలో బ్రహ్మవు, ఋషులలో వశిష్ఠుడవు, వేద పరమార్థం తెలిసిన వారిలో వ్యాస మహర్షివి, సాంఖ్యాలలో కపిల మహర్షివి, రుద్రులలో శంకరుడవు, ఆదిత్యపుత్రులలో విష్ణుమూర్తివి, వసువులలో అగ్నివి, వేదాలలో సామవేదానివి, ఛందస్సులలో గాయత్రివి, విద్యలలో మోక్ష విద్యవు, గతులలో ఉత్తమగతివి, సర్వశక్తుల్లోనూ మాయవు, గణించేవారిలో కాలానివి, రహస్య విద్యలలో ఓంకారానివి, చతుర్వర్ణాలలో బ్రాహ్మణుడవు, ఆశ్రమాలలో గృహస్థాశ్రమానివి, నాయకులలో మహేశ్వరుడువు, పురుషులలో ఆదిపురుషుడువు నువ్వే. సర్వ ప్రాణుల హృదయాల్లోనూ ఉంటావు గనక నువ్వే ఆదిపురుషుడవు. ఉపనిషత్తులన్నిటిలోనూ రహస్యోపనిషత్తువు, కల్పాలలో మహాకల్పానివి, యుగాలలో కృతయుగానివి, తేజస్సు కలవారిలో సూర్యుడవు, వాక్కులలో సరస్వతీదేవివి, అందమైన రూపం గల వారిలో నువ్వు లక్ష్మీదేవివి, మాయలు తెలిసిన వారిలో విష్ణుమూర్తివి, సూక్తాలతో పురుష సూక్తానివి, బ్రహ్మవేత్తలలో బ్రహ్మదేవుడువు, జపించే మంత్రాలలో గాయత్రి మంత్రానివి, యజుర్వేదంలో శతరుద్రియానివి, నమ్మకానివి, అందరికూ పరబ్రహ్మవు. ఈ జగత్తంతా శివమయమే. అందరిలోనూ నీవు నాలాగే అతి ముఖ్యుడవు. ఆ తర్వాత నారదుడు కూడా విష్ణుమూర్తిని స్తుతించాడు. నేను, నీవు, బ్రహ్మ, మన ముగ్గురిలోనూ భేదమే మాత్రమూ లేదు. భేదం ఉందని భావించే అజ్ఞానులు రౌరవాది నరకాలలో అనేక బాధలు పొందుతారు అని చెప్పి ఆదినారాయణుడు అదృశ్యమయ్యాడు. జహ్నుమునితో గృత్సమదుడు ఇలా అన్నాడు: మునీశ్వర, బ్రహ్మ శంకరులంతటి వారు సత్వ రజస్తమ గుణాలకు లోబడిపోయి వారిలో వారు కలహించుకున్నారు. ఇంకా సామాన్యుల మాట చెప్పవలసిందేముంది? బుద్ధిమంతులైన వారు సత్వగుణ ప్రధానుడైన శ్రీ మహావిష్ణువును మాఘమాసంలో ఆరాధిస్తారు. సత్వగుణం వల్ల జ్ఞానులై మోక్షాన్ని సాధిస్తారు. తెలివి తక్కువ వారు రజస్తమ గుణాల వల్ల జ్ఞానశూన్యులై వృధాగా తగులాడుకుంటూ భగవన్నామస్మరణలో గడపవలసిన కాలాన్ని వ్యర్థం చేసుకుంటారు. ప్రవాహంలో పోయిన నీళ్లని, గతించిపోయిన కాలాన్ని మళ్ళీ ఎవరూ వెనక్కి మళ్ళించలేరు కదా. అందుకే మానవులు అహంకారాన్ని, గర్వాన్ని విడిచిపెట్టి సత్కార్యాచరణలో కాలం గడపాలని పెద్దలంటారు. ఇప్పుడు ఈ బ్రహ్మ శంకరుడి కథ కూడా మనకు గర్వ అహంకారాన్ని విడిచిపెట్టి చేయవలసిన పనులు చెయ్యమని బోధిస్తుంది. జాలపాలం కషత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం. సదాంబోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచారువక్త్రం భజేహం భజేహం. రమాకంఠహారం श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोज्ञस्वरूपं धृतानेकरूपं भजेऽहं भजेऽहम्.